అబ్రహాము జీవిత చరిత్ర. బైబిల్లోని ఆదికాండము అనే గ్రంథములో అబ్రహామును గూర్చి ప్రస్తావించబడింది. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము చాలా ముఖ్యుడు. అబ్రహాము విశ్వాసము, విధేయత మూలంగా బహుగా ఆశీర్వదింపబడ్డాడు మరియు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రహాము కల్దీయుల పట్టణమైన ఊరు అనే గ్రామంలో జన్మించాడు. అబ్రహాము తండ్రి పేరు తెరహు, అతనికి నాహోరు, హారాను అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. అబ్రహాము భార్య పేరు శారా. ఆమెకు సంతానము లేదు. ఒకరోజు యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా